Okay, next one. If the straight lines ax plus by plus c is equal to 0, bx plus cy plus a is equal to 0, cx plus ay plus b is equal to 0 are concurrent, then show that a cube plus b cube plus c cube is equal to 3abc. సో ఈ 3 స్ట్రైట్ లైన్స్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ అంటే ఒకే పాయింట్ గుండా పాస్ అవుతుంటే, అట్లా పాస్ అవ్వాలంటే ఈ కండిషన్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. సో ముందుగా గివెన్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుందాం. దీస్ స్ట్రైట్ లైన్స్ ఆర్ కాంకరెంట్. సో ఎప్పుడైతే 3 స్ట్రైట్ లైన్స్ కాంకరెంట్ అని చెప్తున్నారో వాటికి సంబంధించిన డిటర్మినెంట్ మనకి 0గా వస్తుంది. సో బై యూజింగ్ డిటర్మినెంట్ ప్రాసెస్ వి గెట్ ద రిక్వైర్డ్ కండిషన్. మనకు కావాల్సిన కండిషన్ మనం డిటర్మినెంట్ ప్రాసెస్లో మనం తీసుకుందాం, ఈజీగా వచ్చేస్తుంది. సో డిటర్మినెంట్ ప్రాసెస్ అంటే మన దగ్గర ఉన్న 3 ఈక్వేషన్స్లో ఎక్స్ టర్మ్ కోఎఫిషియంట్, వై టర్మ్ కోఎఫిషియంట్, కాన్స్టాంట్ టర్మ్ అవన్నీ కూడా మనం రోస్గా తీసుకుంటాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, వై కోఎఫిషియంట్ బి, కాన్స్టాంట్ టర్మ్ సి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో బీసీఏ, బీసీఏ. థర్డ్ ఈక్వేషన్లో సిఏబి. సో కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్కి డిటర్మినెంట్ వాల్యూ అనేది 0గా ఉంటుంది. నౌ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ దిస్ డిటర్మినెంట్ అలాంగ్ R1. మనం R1 పరంగా దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో R1లో మనకి ఏబిసి ఉన్నాయి. సో ఫస్ట్ ఏ ఇంటూ, సో ఫస్ట్ ఏ తీసుకున్నప్పుడు ఏ ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్, ఆ 4 ఎలిమెంట్స్కి మనం డిటర్మినెంట్ ప్రాసెస్ అప్లై చేసుకోవాలి. సిఏఏబి. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ ఈ రెండు. సో సి ఇంటూ బి, సిబి మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, సిబి మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి ముందు మైనస్ వస్తుంది, దట్ ఈస్ కోఫ్యాక్టర్ సైన్. సో కోఫ్యాక్టర్ యొక్క సైన్స్ అవి ప్లస్ మైనస్ ప్లస్, ఆ విధంగా గుర్తులు తీసుకుంటాం మనం. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ బి, బి ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే ఈ 4 బిఏసిబి, బిఏసిబి. ఫస్ట్ బి ఇంటూ బి మైనస్ సి ఏ ఇంటూ సి. సో బి ఇంటూ బి, బి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ సి ఏసి. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ సి, సి ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ బిసిసిఏ. సో ఫస్ట్ ఏ ఇంటూ బి, బి ఇంటూ ఏ, తర్వాత సి ఇంటూ సి. సో బి ఇంటూ ఏ బిఏ, సి ఇంటూ సి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ఇంటూ సిబి ఏబిసి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్. ఓకే. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ బి క్యూబ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ ఏసి విచ్ ఈస్ ఏబిసి, ప్లస్ సి ఇంటూ బిఏ ఈజ్ ఆల్సో ఏబిసి. మల్టిప్లికేషన్లో ఏదైనా రాసుకోవచ్చు, సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్. ఓకే. సో నౌ వీ హ్యావ్ 3 ఏబిసి టర్మ్స్. మొత్తం 3 ఏబిసిలు ఉన్నాయి. 3 ఏబిసి. క్యూబ్లన్నీ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే అవన్నీ కూడా ప్లస్గా అయిపోతాయి. ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. దెర్ఫోర్ ఫైనల్లీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్.